ఈ మధ్య కాలంలో బ్యాక్ పెయిన్ తో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ముఖ్యంగా డెస్క్ జాబ్స్ చేసేవారు, ఆఫీసుల్లో ఎక్కువ పని గంటలు పనిచేసే వారిలో ఈ సమస్య కనబడుతుంది. బ్యాక్ పెయిన్ వంటిది మరో బాధాకరమైన విషయం టైల్ బోన్ పెయిన్. టైల్ బోన్ వెన్నెముక్క నొప్పి అత్యంత బాధాకరమైనది. ఇటువంటి బాధాకరమైన టైల్ బోన్ పెయిన్ ఎందుకు వస్తుంది, కారణమేమిటి, తీవ్రంగా బాధించే ఈ నొప్పి నుండి ఎలా ఉపశమనం పొందాలి తెలుసుకుందాం. టైల్ బోన్ గాయపడడానికి కారణం. టైల్ బోన్ గాయపడడానికి లేదా పెయిన్ లోయర్ బ్యాక్ లో వస్తుంది. వెన్నెముక్క క్రింది భాగంలో ఎక్కువ నొప్పితో బాధిస్తుంటుంది. టైల్ బోన్ పెయిన్ రావడానికి వివిధ కారణాలు ఉన్నాయి. ఎక్కువ సమయం కూర్చొనే ఉండటం లేదా బ్యాక్ పోర్షన్ కు దెబ్బ తగిలినప్పుడు టైల్ బోన్ గాయపడడానికి సాధారణ కారణాలు. కొన్ని సందర్భాల్లో టైల్ బోన్ పెయిన్ స్పోర్ట్స్ పర్సన్స్ లో ఎక్కువగా ఉంటుంది. ఇంకా గర్భిణీలలో గర్భధారణ సమయంలో ఈ నొప్పిని ఎదుర్కొంటుంటారు. బౌలింగ్, సైక్లింగ్, రోయింగ్ వంటి ఆటల వల్ల టైట్ బోన్ ఫ్రాక్చర్స్ కు కారణమవుతుంది. కొన్ని సందర్భాల్లో లోయర్ బ్యాక్ పెయిన్ లేదా టైల్ బోన్ పెయిన్ కు సరైన కారణాలు ఉండవు. టైల్ బోన్ పెయిన్ కు స్పైనల్ ఇంజ్యూరీ, ట్యూమర్స్, ఇన్ఫెక్షన్స్ మరియు ఇతర న్యూరాన్స్ కారణంగా టైల్ బోన్ గాయమవుతుంది. టైల్ బోన్ ఇంజ్యూరీని తగ్గించుకోవడం ఎలా? టైల్ బోన్ పెయిన్ తగ్గించుకోవడానికి కొన్ని ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్ ఉన్నాయి. ఫిజికల్ యాక్టివిటీ సమయంలో వెన్నెముకకు సపోర్టివ్ గా గేర్ వేసుకోవాలి. వీటితో పాటు టైట్ బోన్ లేదా లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి కొన్ని ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్ మీకోసం. లేవేటర్ ఆనీ మెసాజ్. పెల్విక్ ను ఫ్లోర్ కు ఆనుకునేలా టైల్ బోన్ కు కుడివైపు తిరిగి పడుకొని మజిల్స్ ను సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల 29% సక్సెస్ అవుతుంది. టైల్ బోన్ పెయిన్ నుండి ఉపశమనం కలుగుతుంది. లేవేటర్ ఆనీ స్ట్రెచ్చింగ్. లేవేటర్ ఆనీ మజిల్స్ స్ట్రెచ్ చేయడం వల్ల స్ట్రాంగ్ గా మారుతాయి. ఫిజికల్ థెరపిస్ట్ జరిపిన పరిశోధనల ప్రకారం లేవేటర్ యానీ స్ట్రెచ్ చేసిన పేషెంట్స్ లో 32% విజయవంతమైనట్లు గుర్తించారు. ఇది టైల్ బోన్ పెయిన్ తగ్గించడంలో సింపుల్ హోమ్ రెమెడీ. కూర్చొనే విధంగా పర్ఫెక్ట్ గా ఉండాలి. లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి కూర్చొనే పొజిషన్ కరెక్ట్ గా చేసుకోవాలి, లేదంటే కుసిడీనియాకు దారితీస్తుంది. అప్రైట్ పొజిషన్ లో కూర్చోవడం ఇలా కొద్ది రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి ఎక్కడ కూర్చున్నా స్ట్రెయిట్ గా కూర్చోవడం, మెడను స్ట్రెయిట్ గా నిలబెట్టి కూర్చోవడం వల్ల టైల్ బోన్ పెయిన్ తగ్గించుకోవచ్చు. జాయింట్స్ లో షార్ప్ పెయిన్ ఉన్నట్లయితే డాక్టర్ ను సంప్రదించడం మంచిది. బోర్లా పడుకోవాలి. బోర్లా పడుకోవడం లేదా నొప్పి లేని సైడ్ కు తిరిగి పడుకోవడం వల్ల టైల్ బోన్ పెయిన్ తగ్గించుకోవచ్చు. నొప్పి ఉన్న బ్యాక్ కు నేరుగా పడుకోకుండా రెండో వైపు తిరిగి పడుకోవడం మంచిది. హాట్ వాటర్ బాటిల్ ఉపయోగించాలి. టైల్ బోన్ పెయిన్ ఉన్న ప్రదేశంలో హాట్ ప్రెజర్ అందివ్వడం వల్ల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. హాట్ వాటర్ బాటిల్ ను నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లై చేసి సున్నితంగా అప్లై చేస్తూ మసాజ్ చేయాలి. ఇలా రోజుకు 20 నిమిషాలు హాట్ ప్యాడ్ అప్లై చేయడం, హాట్ బాత్ చేయడం వల్ల అదే విధమైన ఫలితాలను పొందవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిసే కామెంట్లు పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.